హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం తలపెట్టే ఏ మంచి పనిలోనైనా కూడా విఘ్నాలు రాకుండా, విఘ్నాలు వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళే శక్తిని ఇవ్వమని వినాయకుడిని ప్రార్థిస్తూ ఈ వీడియోని ఇక్కడ నుండి మొదలు పెడదాం. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైంది కదా. మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి ముందు ఒక చిన్న నోట్. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్, అదర్ యూట్యూబర్స్ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి వీడియోస్ షేర్ చేస్తున్నారు కదా. ఆ రేంజ్లో ఈ వీడియోని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మామీస్ అందరికీ, మెయిన్గా న్యూ మామ్స్కి నాదొక చిన్న సజెషన్ అండి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది డెకరేషన్ చేయాలి, బాగా ఎక్కువ ప్రసాదాలు చేయాలి, గ్రాండ్గా చేయాలి అని. నాకు కూడా అలానే ఉంటుంది. బట్ మన ఓపికను బట్టి, మన అవకాశాన్ని బట్టి మనం చేసుకోవాలి కదా. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, లేదా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం చేయొచ్చు. అండ్ హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్ పూజా విధానం ఏదైతే ఉందో అది చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ వీడియోస్ చూసి స్ట్రెస్ తీసుకోవద్దు, ఆనందించండి అంతే. పండగ రోజు మార్నింగే లేచి మా స్నానాలు, పిల్లల స్నానాలు, ఇల్లు శుభ్రం చేసి అండ్ పూజకి రెడీ చేసేసరికి 11 అయిందండి. సో 11 o'clockకి పూజ స్టార్ట్ చేసాము. క్లైమేట్ బాగాలేదు కదా, సో లిక్షిత్కి కోల్డ్ అండ్ కఫ్ అనమాట. నైట్ సరిగ్గా పడుకోనివ్వలేదు అండ్ ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. అందుకే పూజ ప్రశాంతంగా చేయలేకపోయాము. అండ్ పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులు కూడా చేసాము. మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం అనమాట. నేను కానీ హస్బెండ్ కానీ లిక్షిత్ని ఎత్తుకొనే ఉన్నాము. వ్రత కథ మొదలు పెట్టే టైంకి పడుకున్నాడు. అప్పుడు కొంచెం కూల్ అయ్యి, అంటే కొంచెం సెటిల్ అయ్యామన్నమాట. అప్పుడు వ్రత కథ మాత్రం ప్రశాంతంగా చదివాము. శివుని వాహనమైన నందిని నా దగ్గరికి పంపు, నీ కోరిక తీరుస్తాను. గట్టుక నుంచి ఈ సమంత కోపాఖ్యానం దాకా మొత్తం కథ విని లేదా చదివి అక్షింతల తల మీద చల్లుకుంటే ఆ రాత్రి చంద్రుని చూసినా ఎవరికి ఎలాంటి నీలాప నిందలు కలగవు. ఈ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియే గాక గణాలకి కూడా అధిపతి అవుతాడు. కాబట్టి గజానుని ఇక నుంచి విఘ్నేశ్వరుడు గణాధిపతి అనే పేర్లతో కూడా పిలువబడతాడు. అది విన్న అందరూ సంతోషించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారంతా తమ శక్తి కొలది వినాయకుడిని సైడ్ లో పెట్టు. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఇలా పూజనైతే కంప్లీట్ చేసాము. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు చేయడానికి నేను వెళ్తూ ఉంటే వేదిక వచ్చి నేను మళ్ళీ పూజ చేస్తానని అన్నాడు. పిల్లలు అలా అడిగితే చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా. సరే నువ్వు చెయ్యు అంతకన్నానని చెప్పి జస్ట్ ఓం గణేశాయ నమః అని అంటూ చేసుకో అని చెప్పాను. సో అలానే చేశాడు. ఇంకా వాడి పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి ప్రసాదాలు చేయడం మొదలుపెట్టాను. నా ప్రీవియస్ వ్లాగ్స్లో మీరు గమనించినట్టయితే నేను ఏదైనా పూజ ఉంది అని అంటే ముందు రోజే మ్యాక్సిమం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. వంటకి సంబంధించినవి కూడా కొంతవరకు రెడీ చేశాను. లైక్ ఇలా బెల్లం తురిమి పెట్టుకోవడం, లేదా శనగ పలుకులు వేచాలంటే అవి వేచి పెట్టడం, క్లీనింగ్ అన్నీ నైట్ చేస్తాను. బట్ ఏమీ చేయడం కుదరలేదండి. వినాయక చవితి రోజు అయితే మార్నింగ్ లేచే ప్రతి ఒక్కటి చేశాను. నైట్ అయితే అసలు లిక్షిత్కి బాగోకపోవడం వలన నైట్ కూడా ఏం చేసుకోవడం అవ్వలేదు. ఇలా అన్ని పనులు మార్నింగే చేయడం వల్ల పూజ లేట్ అయింది, ప్రసాదాలు చేయడం లేట్ అయింది, మేము తినడం కూడా లేట్ అయిపోయింది. వినాయక చవితి అనేసరికి బూర్లు, గారెలు అంటే డీప్ ఫ్రైస్ కాకుండా ఇలా ఆవిరి పట్టించి చేసేవే చేస్తాం కదా. నేను కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమీ చేయలేదండి. సో ఇలా స్టీమ్ పెట్టి చేసేవే చేశాను. పాలుండ్రాలు, రవ్వుండ్రాలు, అటుకులు, వడపప్పు, ఎక్స్ట్రాగా పులిహోర చేశాను. పండగ అంటే పులిహోర లేకపోతే కంప్లీట్ అవ్వదని అనిపిస్తుంది. అందుకే కొంచెం పులిహోర కూడా చేశాను. అండ్ నైవేద్యంకి ముద్దపప్పు, మేము తినడానికి సాంబారు, రసం, కర్రీ చేశాను అనమాట. అంతే. మీరు పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఏ ప్రసాదాలు చేశారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ నాకు కూడా మీతో ఇంటరాక్ట్ అయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. చిన్నప్పుడు వినాయక చవితి చాలా సరదాగా ఉండేది. పూజ అంతా అయిపోయి ప్రసాదాలు తిన్న తర్వాత ఈవినింగ్ టైంలో ఎక్కడ పెద్ద పెద్ద వినాయకులను పెట్టారో వాటిని చూడడానికి వెళ్ళే వాళ్ళం. ఈవినింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు మళ్ళీ కథ చదివి అక్షింతలు వేసుకొని బయలుదేరే వాళ్ళం. స్ట్రీట్లో ఉండే ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి నడుచుకుంటూ దగ్గరలో ఉన్న అన్ని వినాయకుల్ని చూసి ఇలా లెక్క పెట్టుకుంటూ, అంటే 9 వినాయకులు లేదా 11 వినాయకులు చూడాలి అని లెక్క పెట్టుకొని ఆ వినాయకులు అన్నీ చూసి వచ్చేవాళ్ళం. దూరంగానే అనుకోండి ఆటో కట్టించుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. చాలా సరదాగా ఉండేది. ఫ్యామిలీతో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేవాళ్ళం.
మీరు కూడా చిన్నప్పుడు ఇలానే చేసేవారా? అండ్ ఇప్పటికీ ఎవరైనా చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మా వీధిలో పెట్టిన వినాయకుడిని చూడడానికి కూడా వెళ్ళలేదండి. అంటే పిల్లల్ని పట్టుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఈ వర్షాల వల్ల రోడ్స్ సరిగ్గా ఉండడం లేదు కదా, సో అసలు బయటికే వెళ్ళలేదు. చిన్నప్పుడు విషయాలు గుర్తు తెచ్చుకుంటూ మీతో కబుర్లు చెప్తూ ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను. నైవేద్యం పెడుతున్నాను. మామూలు రోజుల్లో చేసిన వంట కన్నా ఇలా పండగ రోజుల్లో చేసిన వంటకి చాలా టేస్ట్ వస్తుంది. చేసేది మనమే, వాడిది సేమ్ ఇంగ్రీడియంట్సే, బట్ పండగ రోజుల్లో చేసినప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఈరోజు చేసినవన్నీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఓ బజ్జు గణపయ్య నీ బంటు నేనయ్యా ఉండ్రాల మీదకి దండు పంపు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేసి మేము కూడా భోజనాలు చేసేసాము. ఇలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.